రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం నూతిలో దూకాల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం కూటమి ప్రభుత్వం ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు కోరుకునే ప్రజారంజక పాలన అందిస్తున్నందుకు ప్రజానాయకులు దూకాల అని శ్రీకాకుళం తెలుగు పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం వైసీపీ నాయకులకు నచ్చదా, ఇష్టం లేదా? ప్రజలు మిమ్మల్ని నమ్మి 11 మందిని గెలిపిస్తే మీరు కనీసం అసెంబ్లీలో కూడా వెళ్లకుండా ప్యాలెస్లలో పబ్బం గడుపుతూ మీ పాలనలో దోచుకున్న ధనంతో ఉంటున్న వైసీపీ వారిని ప్రజలు దేనిలో తోయాలి అని ఈ సందర్భంగా తెలిపారు. 11 మందిపై గెలిపిస్తే వారు కూడా ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా మీరేం చేస్తున్నారు, ఎందులో దూకాలి, మిమ్మల్ని ప్రజలు ఎందులో తొయ్యాలి? నిన్న వైసీపీ అధినేత ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగు రాష్ట్రాలు అన్నింటి అగ్రగామిగా ఉండాలి, అన్నింటి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగాలని నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 6 సార్లు శాసనసభ్యులుగా గెలుపొంది 2 సార్లు మంత్రిగా ఉండి సీనియర్ మంత్రిగా రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మార్కెటింగ్, సహకార, మత్స్యశాఖ మంత్రివర్యులు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు గారిపై అసందర్భం మేటలో అవమానకర రీతిలో మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 నెలల సుపరిపాలనలో అద్భుతంగా పరిపాలించడం, రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అన్ని విధాలుగా అందిస్తూ ఇచ్చిన హామీల్లో 90% దాటి హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలంతా కూటమి పాలనలో సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఆనందంగా ఉండడం, ఇది చూసే వారవలేక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అలా మాట్లాడడం ఎంత ఘోరం! ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని మీరు ఆలోచించుకోండి. అంటే ప్రజలు సంతోషంగా ఉంచుతున్నందుకు ముఖ్యమంత్రి గారిని, అచ్చెన్నాయుడు గారిపై కూటమి ప్రభుత్వం నూతిలో దోగాల? అంటే వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఆనందంగా లేరు. కూటమి ప్రభుత్వంలో ఎంత ఆనందంగా ఉన్నారో యావత్ దేశం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. మీ పరిపాలనలో ఎన్ని ఘోరాలు, ఎన్ని అవమానాలు, ఎంత దౌర్భాగ్యాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని భూకబ్జాలు జరిగాయో రాష్ట్ర ప్రజలు తెలుసు. కాబట్టే మిమ్మల్ని ఓటుతో వేటు వేసి 11 స్థానాలు మీరు ఏదైతే ప్రతిసారి అడుగుతున్నారో ప్రతిపక్ష హోదా కావాలని, అది కూడా మీకు లేకుండా ఘోరంగా బుద్ధి చెప్పారు. అంటే అంత చెత్త పరిపాలన, అంత దౌర్భాగ్య పరిపాలన మీరు అందించారు కాబట్టి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అలా కాదే, ఎన్నికలు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నాం. నిన్న అనంతపురంలో సూపర్ హిట్ సభ అంగరంగ వైభవంగా అద్భుత రీతిలో అఖండమైన ఘన విజయం సాధించింది. ప్రజలు తండోపతండలుగా వచ్చి కూటమి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందించి అండగా నిలిచారు. కూటమి పరిపాలన అద్భుతంగా సాగుతుంది అనడానికి దేని దర్శనం? మేము 4 రోజుల పాటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం చేసిన పథకాలు, చేస్తున్న అభివృద్ధి మేము వివరించామే. ఆ రోజు మాకు ప్రజలు అఖండ నీరాజనాలు పలికి మాకు, మా నాయకులకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రులకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికే జన నీరాజనం పలికారు. ఎందుకంటే చెప్పింది చేసి చూపించే నాయకత్వం కూటమి పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మీరు కూటమి ప్రభుత్వంపై గత 15 నెలలుగా ఎన్నో ఒక 4-5 కార్యక్రమాలు పిలిపిస్తే ఎంత ఘోరంగా అట్రప్లాఫ్ అయిందో మీకు తెలుసు. ఆఖరికి మొన్న 9వ తారీఖున దొంగ ధర్నాలు, దొంగ పోరాటాలు చేశారు. అన్నదాత కండగా పోరాటం అని
దానికి రైతులు ఎవరూ రాలేదు. కనీసం మీ కేడర్ కూడా పూర్తి స్థాయిలో హాజరు కాకుండా అట్టర్ఫ్ అయింది మొదటి కార్యక్రమం. ఎందుకంటే రైతులపై, మా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిపై అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము వచ్చిన ఈ 15 నెలల్లో మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో యూరియాల కోసం, అది నిజంగా మీరు సృష్టిస్తున్నదే తప్ప అంత ఘోరంగా ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అధికంగా వాడడం జరుగుతుందేమో అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా జరుగుతుంది తప్ప నిజాయితీగా మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే అధికార యంత్రాంగం యావత్తు ప్రతి క్షణం గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికార యంత్రాంగం రైతులకు అండగా ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మేము ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో రైతులకు అండగా అన్నదాత సుఖీభవాని, అటు కేంద్ర ప్రభుత్వం నిధులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం 20,000 మొదటి విడతగా మనం ఇవ్వడం జరిగింది. కొంత మత్స్యకార భరోసా ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం, పెన్షన్ ఒకే దఫా మీలా వాయిదాల విడతల వారిగా కాకుండా ఒకేసారి ఈ రాష్ట్రంలో 4,000 పెన్షన్ ఇచ్చిన ఘనత దేశవ్యాప్తంగా ఇది చర్చ. అందుకే దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశ్చర్యపోతున్నారు. దానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం. అక్కడ కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ రాష్ట్రం అన్నింటా బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలనే తపనతో ఆయన కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చారు, పోలవరం నిర్మాణానికి నిధులు ఇచ్చారు, అలాగే వైజాగ్ ఉక్కుకి కొంత ఆర్థిక సహాయం చేసి నిలబెట్టారు. అక్కడ మోడీ గారు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా పదవుల కోసం కాదు, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే తపనతో కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తు భరోసా నారా లోకేష్ బాబు గారు నిన్న కూటమి సభ అద్భుత రీతిలో సక్సెస్ అయింది. దానికి ఆయన అటెండ్ అవ్వకుండా నేపాల్లో అక్కడ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో అక్కడ పోరాటాలు జరుగుతుంటే అక్కడ మన తెలుగువారు సుమారు 215 మంది చిక్కుకుంటే వారిని రక్షిద్దాం, వారిని మళ్ళీ క్షేమంగా మన రాష్ట్రం తీసుకొద్దాం ఉద్దేశం